అనంతపురం జిల్లా గుంతకల్లో టీడీపీ శ్రేణుల ఆందోళన కాకరేపుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పేరు ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు. పార్టీ ఆఫీస్ దగ్గర టీడీపీ జెండాలు దహనం చేశారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లో టీడీపీ శ్రేణుల ఆందోళన కాకరేపుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పేరు ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు. పార్టీ ఆఫీస్ దగ్గర టీడీపీ జెండాలు దహనం చేశారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టికెట్ రాకపోవడంపై తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. టీడీపీ అమ్ముడుపోయిందని, డబ్బున్న వారికి మాత్రమే ఇక్కడ టికెట్లు ఇస్తారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో నడవడం లేదని మండిపడ్డారు. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేశానని, సొంత ఆస్తులు అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న ప్రభాకర్ చౌదరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఇవాళ ఏదైతే ఉందో టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించిన పరిస్థితి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, సీనియర్ నాయకుడిగా సుదీర్ఘంగా ఉన్నాడు, రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు మీరు. ప్రస్తుతం టికెట్ ఎవరైతే ఉన్నారో రాప్తానికి సంబంధించిన మాజీ ఎంపీకి ఇవ్వడానికి ఎలా చూస్తున్నారు? ఆ పార్టీ ఆయనది, చంద్రబాబు నాయుడు గారిది, చంద్రబాబు నాయుడు కుటుంబాంది. నేను అనుకున్నాను పార్టీ అందరిది, ప్రతి కార్యకర్తకి పార్టీలో భాగస్వామ్యం ఉంటుందని చెప్పి పార్టీ అందరిది మంది అనేటువంటి దీంతో 6 నిమిషాలు 5 ఏళ్ళు పనిచేశాం. నేను కళ్ళలో కూడా ఊహించాల చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణానికి ఒడ్డుగడతాడని, ఇంత దుర్మార్గపు నిర్ణయం తీసుకుంటాడని. ఎందుకంటే మా దగ్గర ఎవరైనా కార్యకర్త పని చేసి ఉంటే మేము ఆ అబ్బాయికి ఏదైనా నష్టం జరిగితే ఆ రోజు నిద్రపోం. కానీ నా ఓటు వాళ్ళకు కూడా అంటే నిజాయితీకి మనకి ప్రతిఫలం ఇది ఇచ్చాడేమో అని 5 ఏళ్ళు ఆస్తులు అమ్ముకొని కూడా పార్టీకి పనిచేశాం. మేము ఎక్కడే కానీ తప్పుడు పనులు చేయలే, అనంతపురంలో కబ్జాలు చేయలే, ఎవరైనా దౌర్జన్య పనులు వస్తే పోరాటం చేశాం. అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. నా మీద 19 వరకు ఒక్క కేసు లేదు, ఈ పొద్దు 8 కేసులు ఉన్నాయి. రకరకాలుగా కేసులు పెట్టారు. సో ఏదేమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మాకేం శత్రువు కాదు, లేదా ఆయన ఆస్తికి మేము తగాదాలు పోలే. పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా మన పార్టీ మనది, మనకి దీంట్లో భాగస్వామ్యం ఉంది పార్టీలో అని చెప్పి పని చేసిన ప్రిపరేషన్. ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది ఆత్మసాక్షి అనేది, ఆత్మఘోష అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉండాలా. నేను రేపు 10 గంటలకి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చాలా విషయాలు మాట్లాడతా. 2-3 రోజుల్లో అనంతపురం జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి నాతో గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, నా స్నేహితులు కావచ్చు, ఇతరులు కావచ్చు, అందరు కావచ్చు, అందరూ కూడా పిలిచి ఒక ఆత్మీయ సమావేశం పెట్టి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికని సమాజానికి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నాం. తప్పకుండా ఈ పాపం చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం ఆయనకి నిజంగా మరి ఏ విధంగా దాని సమాధానం అతని ఆత్మకి తన మనసుకు చెప్పుకుంటాడో ఆయనకే అర్థం కావాలా. 53 రోజులు నువ్వు జైల్లో ఉన్నావు. జైల్లో ఉన్నప్పుడు నీకు బాసటగా ఎవడు అనంతపురంలో మొట్టమొదట నేను వచ్చాను, నాతో పాటు మా నాయకులు కార్యకర్తలంతా వచ్చారు. మరి కష్టానికి కానీ లేదా మనం ఇతరత్ర పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమకు కానీ పార్టీలో పనిచేసినటువంటి ఎవరికి కూడా మరి న్యాయం చేకూర్చినటువంటి 5 ఏళ్లలో కష్టపడిన కార్యకర్త ఒకరు కనపడలేదు ఆయనకి. 5 సంవత్సరాలు అనంతపురంలో కష్టపడిన వాళ్ళకి అంటే డబ్బుకే ప్రాధాన్యత. ప్రధానంగా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహ ఆవేశం లోనవుతున్న పరిస్థితి, చాలా మంది ఆరోగ్యంగా కూడా దెబ్బతిన్న పరిస్థితి, నీరసించి పడిపోయిన పరిస్థితి. కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు? పురుగుల మందులు తాగారు, నేనే పోయి పంపించా. ఒక అమ్మ హార్ట్ స్ట్రోక్తో ఇదైంది, ఒక ఫిట్స్ ఒకరికి వచ్చింది. అందుకని అందరూ చెప్తున్నా, భయంతో మనం ఏం చేయలేం, దయచేసి ధైర్యంగా ఉండండి. ఈ రాజకీయంలో పోరాటం చేద్దాం, మీరు ధైర్యంగా ఉండండి చెప్పి అందరూ చెప్తున్నా. మనల్ని పోగొట్టుకోవడం ఎంత నష్టమో పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తెలియజెప్పాలా, ఏ విధంగా తెలియజెప్పాలో 2 రోజుల్లో నిర్ణయం తీసుకుందాం. మన వల్ల ఎక్కడెక్కడ ఎంత నష్టపోతున్నాడో కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి కార్యకర్తలు కూడా మీరు ధైర్యంగా ఉండండి. బతుకున్నంతకాలం
నేను మీతో ఉంటా, మిమ్మల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎవరున్నా ఏమున్నా వేరే ప్రభుత్వాలు వచ్చినా ఇంకోరు వచ్చినా మనల్ని ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పోరాటమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్ర పార్టీ నుంచి మాకేమీ సహకారం లేదు, చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా ఏం సహకారం అందులో. మేము స్వశక్తితో మేమంతా పోరాడాం. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని జెండాలు మోసిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఈరోజు కొత్త పిచ్చుకాలు చాలామంది వచ్చి టికెట్లు కావాలంటారు. ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించాలా. ఆ విధంగా తను ఆలోచిస్తూ ఉంటే పార్టీ పరిస్థితి కూడా మనుగడ ఎట్లుంటుందో ఆయనకే తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలా. నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే, చరిత్ర అనేది ఉంటే మాత్రం దీనికి పర్యావసనం ఏంటో ఆయనకే తెలుస్తుంది. 2-3 రోజుల్లో తనకు సన్నిహితంగా ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎవరైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన కార్యకర్తలు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు పిలిపించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సుధీర్తో శ్రీనివాస్, NTV.